ఓం శక్తి. గురువడి శరణం, తిరువడి శరణం. అమ్మ ఆది పరాశక్తి మన బాగు కోసం ఎన్నో పూజా విధానాలను, ఆరాధనా విధానాలను మనకు ఇచ్చారు. అందులో కలశదీప హోమ పూజా విధానం ఒకటి. ఇందులో కలశం యొక్క అమరిక మరియు దాని విశిష్టతను గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఒక పద్ధతిగా పసుపు దారంతో చుట్టబడిన ఇత్తడి చెంబులో కలశ తీర్థాన్ని ఉంచి, దానిలో మామిడి ఆకులు చెంబు వెలుపలకు వచ్చేటట్లు ఉంచి, మధ్యలో కొబ్బరికాయను ఉంచాలి. కలశం యొక్క ఇటువంటి అమరికను మన పూర్వీకులు కూడా దివ్య దైవ రూపంతో పోల్చి చెప్పారు. హోమాన్ని ప్రారంభించడానికి ముందు ఆ కలశాలు చక్రంలో అమర్చబడతాయి. ఇందులో చెంబు వారి యొక్క శరీర భాగం, పసుపు దారం వారి యొక్క నాడీ మండలం, కలశ తీర్థం వారి శరీరంలో రక్త భాగం, కొబ్బరికాయ వారి యొక్క తల భాగంగా సూచించబడుతుంది. హోమం చివరన ఈ కలశాలు అమ్మ యొక్క ప్రతిరూపంగా మార్చబడతాయి. దివ్యశ్రీ అమ్మ ప్రతి ఒక్క ఉత్సవానికి ఆ కాలానికి తగినట్లుగా ఉండే చక్రాలను చిత్రించాలని ఆజ్ఞాపిస్తారు. పుట్టుక నుండి మరణం వరకు మానవ జీవితంలో ఉన్న అన్ని సంఘటనలకు తగినట్లుగా వేరువేరు చక్రాలను, యాగగుండాలను చిత్రించి తయారు చేసి హోమం చేయాలని ఆదేశించారు. ఈ చక్రాలు ఈ భూలోకానికే కాకుండా దేవాది దేవతలకు ఉపయోగపడే స్థాయిలో అమ్మ ఇస్తున్నారు. సాధారణ ముక్కోణ చక్రం, 6 కోణాలు, వృత్తం, చదరం అని చాలా రకాల చిన్న చక్రాలు, శ్రీచక్రం, ఐశ్వర్య చక్రం, శూల చక్రం, సూర్య చక్రం అని చాలా రకాల చక్రాలను అమ్మ ఇచ్చారు. ఇలాంటి చక్రాలలో కలశ దీపాలను అమర్చి పద్ధతిగా హోమం చేయడానికి శిక్షణ ఇచ్చారు. హోమంలో ఉంచబడిన ఈ కలశాల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ కలశాలను తీసుకొని వెళ్ళేవారు పద్ధతి ప్రకారం పూజ చేసి దిష్టి తీసి దాన్ని విప్పాలి. దానిలో ఉన్న కలశ తీర్థం చాలా మహిమ కలిగినది. ప్రాణం పోయే స్థితిలో ఉన్నవారికి కూడా ప్రాణమిచ్చే అరుదైన మందు. గాయమై నొప్పితో ఉన్న తావులో పూస్తే నొప్పి నయం అవుతుంది. ప్రసవ సమయంలో కడుపుపై పూస్తే సుఖప్రసవం అవుతుంది. ఈ కలశ నీటిని ఇంట్లో ఉన్న అందరూ కొద్దిగా సేవిస్తే అందరికీ మనశ్శాంతి, సంతోషాన్ని ఇస్తుంది. తీరని రోగాలను నయం చేస్తుంది. విషపు కాటు నుండి కాపాడబడుతుంది. ఈ తీర్థాన్ని ఇంటి చుట్టూ చల్లితే ఇంటి చుట్టూ ఉండే చెడు శక్తులు, బిల్లి, శూన్యం వంటి దుష్ట శక్తులు పోతాయి. కలశం చెంబుపై ఉన్న కొబ్బరికాయను ఇంటి గుమ్మం ముందు వాకిలికి ఎరుపు వస్త్రంలో కట్టి వేలాడదీస్తే మన ఇంటి బయట నుండి మన వైపు వచ్చే కనుదృష్టి, ఇతర కీడుల నుండి అమ్మ కాపాడుతుంది. కలశ చెంబుపై ఉన్న పసుపు దారాన్ని పెళ్ళి అయిన మహిళ తన మాంగళ్యానికి కడితే ఆ మాంగళ్యానికి బలం ఇస్తుంది. పెళ్లి కాని స్త్రీలు తమ ఎడమ చేతికి, మగవారు కుడి చేతికి కట్టుకుంటే చెడు శక్తులు వారిని సమీపించకుండా అమ్మ చూసుకుంటుంది. కలశ చెంబును హుండీలాగా కూడా ఉపయోగించవచ్చు. దీని వలన తరగని సంపదనిస్తుంది. కలశ చెంబును మరలా కలశంగా తయారు చేసి పూజిస్తే అనేక రకాల కష్టాల నుండి కాపాడబడుతుంది. కలశం కింద ఉన్న బియ్యం లేదా నవధాన్యం హోమ సమయంలో ప్రతిష్ఠ చేయబడటం వలన దానిని ఉపయోగించిన ఆ కుటుంబంలో ధన ధాన్యాలు పెరిగేలాగా ఉన్నతిని పొందుతారు అని అమ్మ మనకు తెలియజేస్తున్నారు. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.